అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్‌కి స్వాగతం. బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసినా, పేపర్స్‌లో చూసినా, న్యూస్‌లో చూసినా ఈ ఇష్యూ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. అసల ఈ ఇష్యూ గనుక చూసుకున్నట్లయితే 1 వీక్ నుంచి ఎవరైతే యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అందాయి. దీని గురించి మనతో పాటు చర్చించడానికి యూట్యూబర్ విజయ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ఇప్పుడు ప్రెజెంట్ ఇష్యూ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ముఖ్యంగా యూట్యూబర్స్ కొంచెం ఫేమస్ హర్ష సాయి కానివ్వండి, అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇమ్రాన్ కానివ్వండి, అలాగే కొంతమంది సెలబ్రిటీ పిల్లలు మీరు చూసుకున్నట్లయితే సుప్రీత, రీతు చౌదరి వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో దీని గురించి అసలు ఫస్ట్ మీరు ఏమంటారు? అంటే ఒక యూట్యూబర్గా సో అసలు ఈ ప్రమోట్ చేయడం ఎలా చూస్తారు మీరు? ప్రమోట్ చేయడం ఏంటంటే అసలు మనకి అంతకుముందు హర్ష సాయి తన వల్ల మనకు అసలు వచ్చింది అసలు మ్యాటర్ అనేది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు, దానివల్ల వీళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు అనేది బయటకు వచ్చింది. తర్వాత మళ్ళీ 2 నెలల గ్యాప్, ఆ 2 నెలల గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలీదు. తర్వాత అక్కడి నుంచి ఇది కసితో కక్షతో చేసినట్టుగా మనకి విదేశాల నుంచి ఒక క్యాండిడేట్ మొత్తం అన్నీ కూడా, అంటే మనకి పోలీసులు చూడండి మఫ్కీలో ఒక క్యాండిడేట్ని పెట్టుకుంటారు, ఎక్కడైనా ఉంటే చెప్పరా నాకు అని చెప్పేసి, అట్లాగా మనోడిని పెట్టుకున్నారో ఏంటో మరి తెలియదు కానీ ఒక్కొక్కరిని పొగబెట్టి బయటికి లాగుతున్నాడు. సో ఈ విషయం పక్కన పెడితే జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారా లేకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరో ఇది క్లిక్ చేయండి బయోలో లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అని చెప్తే వీళ్ళు ఏమీ తెలుసుకోకుండా వాళ్ళు ఏమైనా దేవుళ్ళా లేకపోతే ఇంకా వాళ్ళు చెప్తే జరిగిపోతుందా? సెలబ్రిటీ అంటే ఏంటండి అసలు మామూలుగా హోదాలో అంటే 100 మందికి తెలిస్తే సెలబ్రిటీ ఎలా అవుతాడు? నా దృష్టిలో వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. బెట్టింగ్ అంటే మోసం చేయడం తప్పు కాదు, మోసపోవడం కూడా తప్పే నా దృష్టిలో. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చాలామంది బెట్టింగ్స్ యాప్ వల్ల కుర్రాళ్ళు అంటే కొంతమంది ఫ్యామిలీస్ కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళకున్న కొన్ని ఖర్చుల వల్ల అరే ఇది క్లిక్ చేస్తే మనకు డబ్బులు వస్తాయేమో, ఒక 10 నెలల్లో క్లియర్ అయిపోద్దేమో అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే మెయిల్ ఐడి ఇస్తాడు. మెయిల్ ఐడి ఇచ్చేసాక ఆడు జుట్టు అంతా కూడా వాడు ఎక్కడో నుంచి నడిపిస్తుంది, అది కూడా లేడీ, ఓకే ఒక లేడీ. సో ఆ లేడీ ఏం చేస్తుందంటే ఈ గ్రూప్ అందరికీ కూడా ఆడు ఆ టయానికి డబ్బులు వేయకపోతే కనుక వాడికి ఫస్ట్ మొత్తం ఫేస్ మార్కింగ్ చేసేసి న్యూడ్ ఫొటోస్ పెట్టేస్తారు ఫ్యామిలీకి. రాజమండ్రిలో మారంపూడి సెంటర్లో ఒక ఫ్యామిలీ చనిపోయింది బెట్టింగ్ యాప్స్ కల్లా. ఈ ఫేక్ డబ్బులు ఉంటాయి కదా, సో అది కూడా బెట్టింగ్ సంబంధించింది. నాకు చెప్పాలంటే ఇవన్నీ కూడా ఒక కోవకు చెందిందే. ఇంకోళ్ళు అవమానం తట్టుకోలేదు. ఇది వాడు రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఫోన్ నెంబర్లు వెళ్ళిపోతూ ఉంటాయి, ఎందుకంటే మొత్తం ఫోన్ నెంబర్లు మెయిల్ ఐడికి సంబంధించి ఉంటాయి కాబట్టి ఇట్లా టార్చర్ పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ బెట్టింగ్స్ యాప్ వల్ల కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్లు పట్టుకొని కాలేజీలకు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా పౌడర్ డబ్బు ఒకటి పట్టుకొని ఆ గేమ్స్ ఆడడము లేకపోతే ఈ రమ్మీ అని ఇవన్నీ పట్టుకుని అలవాటు అయిపోయి పిచ్చోళ్ళు అయిపోతున్నారండి. రీసెంట్గా నాకు వాళ్ళు మెండపేట నుంచి ఫోన్ చేశారు. మెండపేట అనే ఊరు రామచంద్రపురం దగ్గర మీకు తెలిసి ఉండొచ్చు. అది చూడడానికి చిన్నదే కానీ ఊరు, అందులో ఉన్న కుర్రోళ్ళు ఆ పొలాల్లోకి వెళ్ళిపోయి ఈ గేమ్స్ పట్టుకొని ఆ బయో లింకులు ఓపెన్ చేసి అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చేసి ఆడేస్తున్నారు. ఆడేమైపోతున్నాడు అంటే ఆఖరికి చిన్న వయసులోనే నరాల వీక్నెస్ వచ్చేసి అది పిచ్చోడైపోతున్నాడు. నిజంగా చెప్పాలంటే మెంటల్ టెన్షన్, చిన్న వయసులో అప్పులు తెచ్చేసాడు, వాడు తీసుకొచ్చే స్తోమత లేదు. సో ఇలా జరుగుతున్నాయి. కానీ నాకు తెలిసింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నాను అంటున్నారు, కానీ ఆత్మహత్యలు చేసుకున్న ఫోటో నాకు ఇప్పుడు వచ్చి కనపడలా. సో ఇది ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవి కొన్ని మనం చూసాం. సో వాళ్ళు ఏంటంటే క్లియర్గా డీటెయిల్డ్గా నేను లైవ్లో చూపిస్తాను ఎంత సంపాదిస్తాను అని చెప్పేసి అవన్నీ కూడా పెట్టడం వల్ల ఎవరైతే ఈ ఫాలోవర్స్ ఉన్నారో అమాయక ప్రజలు, సో వీళ్ళు లైవ్లోనే ఇంత సంపాదిస్తే నేను కూడా ఇంత సంపాదించవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇందులో ఎవరు తప్పు ఉంది? ముందు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళ తప్ప, లేదంటే వీళ్ళని గుడ్డుగా ఫాలో అయిన ప్రజల తప్ప, ఫాలోవర్స్ తప్ప? ఇద్దరిది తప్పేనండి. వాళ్ళు ఇందాక అమాయకులు అన్నారు కదా, పిచ్చి అమాయకులు కాదు కదా. 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు కొట్టేద్దామని వాళ్ళ ప్లానింగ్. అంటే ఇంట్లో కూర్చొని సంపాదించేద్దాము, ఛార్జింగ్ పెట్టుకుని నెట్ బ్యాలెన్స్ చేసుకుని అంటే ఒక చిన్న థాట్ అనేది కలిగింది కదా, వాడు ఎలా అమాయకుడు అవుతాడు? దెబ్బతింటే కానీ తెలియదు. సో
ఇక్కడ ఎదురకుండా గొయ్యి ఉందిరా, నువ్వు అందులో పడతావని కొంతమంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్, సజ్జనార్ గారు చాలామంది చెప్పారు. ఇది ఇలా తయారవుతున్నారు అని చెప్పేసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. అయినా కూడా నడుస్తూనే ఉంది. ఎందుకంటే వాడి దాకా వచ్చేదాకా తెలీదు. సో చాలామంది ఏం జరిగిందంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు వాళ్ళని ఫేమస్ చేయడానికి వాడి కోసం వీడి కోసం వాడు చెప్పుకుంటారు. చిన్న చిన్న వాళ్ళకి తెలియదు కదా, నక్కలు జింకలు హైరాణాలు కొంచెం అక్కడక్కడ ఉంటారు కదా, సో వాళ్ళ దాకా రాదేమో అనుకున్నారు. నాకు తెలిసిన కొంతమంది ఫోన్ ఆన్ చేస్తే వాళ్ళు వచ్చేసి ఇట్లా నొక్కితే ఇక డబ్బులు పడిపోయిన వాళ్ళు. నాకు ఫోన్ చేయాలనిపించేసేది వాళ్ళకి. అరే నిజమేనా ఇలా చేస్తున్నారు కదా మీరు ఫ్యామిలీ మళ్ళీని, ఇలాగ కరెక్టేనా అనిపించేసేది. షాపింగ్కి మంచం కొన్నానంటే అది బయో లింక్ వెళ్ళండి ఆడేసాను ఏమంటే నాకు ₹1,00,000 పడిపోయినాయి, ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అని చూపించేసేటోళ్ళు. లైవ్లో షాపింగ్ చేసేటోళ్ళు. ఎవడో గురించి కాదండి, నాకు తెలిసిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను అది క్లియర్గా నేను కట్ చేస్తే ఈ ఇష్యూ ఒక త్రీ డేస్ నుంచి, అంటే నాని దగ్గర నుంచి ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో, నేను ఒకసారి సరదాగా అకౌంట్లోకి వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి చూస్తే ఒక వీడియో లేదు అందులో. డిలీట్ చేసేసారు. డిలీట్ చేసేసి బుద్ధిమంతులు అయిపోయారు. అప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నా మాట కానీ ప్రజల మాట కానీ పెద్ద పెద్ద ఆఫీసర్ల మాట, పోలీస్ ఆఫీసర్ల మాట విని ప్రజలే తెలుసుకోవాలి. అంటే ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, సో మీరు కానీ నేను కానీ చెప్పాల్సింది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎవడైతే నష్టపోయాడో వాడు ప్రజల్లోకి రావాలి. ప్రజల్లోకి వచ్చి నేను ఇలా నష్టపోయానని చెప్పాలి. చెప్తేనే అప్పుడు వాడు ఎవడనే బయటపడుతుంది. ఆడిని చూసి ఇంకొకటి బయటకు వస్తాడు, అన్న నేను కూడా ఇలా అప్పుల పాలు అయిపోయాను. అప్పుడు ఇప్పుడు 5 ఉన్నారేమో నాకు తెలిసి అరెస్ట్ వారెంట్లు, లేకపోతే 10 మంది ఉండొచ్చు. అప్పుడు ఎంతమంది ఉన్నారు బయటపడతారు. ఒక 11 మందిని ఇప్పుడు అరెస్ట్ నోటీస్ ఫైల్ అయ్యిందనమాట వాళ్ళందరికీ కూడా. సో ఇంకా ఎంతమంది ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు అంటే చిన్న యూట్యూబర్స్ కానీ ఇప్పుడు 100K వచ్చిందంటే వాడు పెద్ద సెలబ్రిటీ. ఇక్కడ ఇంకా అలా పట్టుకోలేమండి, వాడికి బౌన్సర్లు. వాడు ఎవడో మొన్న ఒక ఊర్లో అమలాపురంలో, వాడి పేరు కూడా నాకు తెలీదు, వాడు హంటింగ్ అని చెప్పి ఒకటి పెట్టాడు. అమలాపురం గ్రౌండ్లో పెట్టాడు ఏదో బంగారం. ఈ లోపల గ్రౌండ్ అంతా తెప్పిస్తారు జనం అండ్ లోపల వేస్తారు. అంటే పిచ్చి పిచ్చి పనులే కదా. వాడు బంగారం పెట్టాడో లేకపోతే ఏం పెట్టాడో తెలియదు, కానీ ప్రజలు అది ఆడ ఏది చెప్తే అదే. ఆడిని చూస్తే అసలు మీరు ఈడేంట్రా అని, అంటే డబ్బు వెనకాల నడుస్తున్నారు జనం. ఆడేదో చెప్పాడని మనం వెళ్ళిపోవడం ఏంటనేది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఇట్లా చిన్న చిన్న వాళ్ళు, ఒకడేమో డబ్బులు ఇసురుతాడు, డబ్బులు ఇసిరేస్తాడు. అంటే డబ్బు చూపించి ఫాలోవర్స్ని సంపాదించుకోవడం అదేం గొప్ప. డబ్బు చూపించి నేను నీకు గివేవే ఇస్తానంటాడు, నన్ను ఫాలో చేస్తా అంటాడు. అది గొప్పతనం ఏముంది? ఈడు తెలివైనడు కదా, గివేవే తీసుకుని అన్ఫాలో కొడతాడు. సో నాకు తెలిసిన మాట ఏంటంటేనండి, ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ బయటికి రావాలి. ఎవడో ఒకడు వస్తే వస్తున్నారు, ఎవడో బెట్టింగ్ యాప్స్ కోసం తీసుకొస్తే వాడి పేరు చెప్పి వీడు హైలైట్ అవుతున్నాడు కదా, మనం కూడా వాడి పేరు చెప్పి హైలైట్ అవుతానని కొంతమంది అనుకుంటున్నారు. నాకు ఒకళ్ళ పేరు ఇప్పుడు వచ్చి, నేను ఒకళ్ళ పేరు కూడా చెప్పలేదు కదా, పెద్ద పెద్ద క్యాండిడేట్లు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళే బయటకు వచ్చారు. చిన్న చిన్న వాళ్ళు రావాలి. కానీ నేను ఒక అడుగుతున్నానండి, సపోజ్ ఒక పెద్ద క్యాండిడేట్ బయటికి లాగాడు, తర్వాత ఇంకో క్యాండిడేట్ని లాగాడు, తర్వాత ఇంకో క్యాండిడేట్ లాగాడు, ఒక్కొక్క వీడియో పెడుతున్నాడు. ఒక్కొక్క వీడియో అంటే అదర్ కంట్రీస్లో చూస్తున్నారు కాబట్టి $1 పడుతుంది, అంటే బోల్డ్ రేట్ వస్తుంది. 1 అవర్లోనే 2 లక్షల మంది చూస్తున్నారు, అంటే 1 మిలియన్. సపోజు నువ్వు వాడి గురించి మాట్లాడి వాడి మీద వచ్చిన యూట్యూబ్ డబ్బులు నువ్వెందుకు తింటున్నావు? నువ్వు అంత న్యాయం చేసేవాడు అయితే అక్కడ చనిపోయిన వాళ్ళకి నీ యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులు నేను ఇస్తున్నాను, ఆ రక్తపు కూడా నాకు వద్దని చెప్పాలి కదా. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒకళ్ళ మీద పడి డబ్బులు తింటున్నావు కదా. అప్పుడు నువ్వు ఇప్పుడు దొంగే కదా, దొంగ గురించి మాట్లాడుతూ దొంగే నా దృష్టిలో. అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, వాళ్ళు హైప్ అవుతున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. రేపొద్దున మీరు కానీ నేను కానీ వాళ్ళ కోసం మాట్లాడారు అనుకోండి, రేపొద్దున ఏదో ఫంక్షన్లో వాళ్ళే సెకండ్ ఇచ్చుకొని శుభ్రంగా భోజనం చేస్తారు, మనం పిచ్చోళ్ళు అవుతున్నాం. ఇప్పుడు జరిగేది అదే, అవునా కదండి. సో ఇప్పుడు మనం అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వద్దాం. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని తెలిసే ప్రమోట్ చేస్తున్నారా, లేదంటే తెలియక ప్రమోట్ చేస్తున్నారా? ఇంత విషయం జరుగుద్దని తెలియక ప్రమోషన్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. అంటే ఏంటంటే నేను కూడా చేసేస్తాను. ఒకటండి, జనాలు పిచ్చోళ్ళు, చేసేవాళ్ళు పిచ్చోళ్ళు అవుతున్నారు. చాలామంది నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఏమని పెడతారంటే, ఏమండి మీరు ఇలాగ ఈ ఖాళీగా కూర్చుంటున్నారా, లేదంటే ఇలా చేయండి, కింద నెంబర్ ఉంటుంది, అది ఇదని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల సంగతి చెప్తున్నా, నాకు వద్దు బాబోయ్ అని. ఎందుకంటే కొడుతుంది ఏదో ఒకటి, ఏదో లైన్ మిస్ అవుతుంది అక్కడ.
అంటే ఖాళీగా ఉంటే వీడియో ఇవ్వడం ఏంటి, డబ్బులు ఇస్తేనేమో మనం ఆ వీడియో పెట్టుకుని దాన్ని కాపీ చేసుకుని ఇంకొకరికి పెట్టడం ఏంటి అనేది ఒక చిన్న నాకు అనుమానం వచ్చింది. నాకు వద్దు నాయనా, ఉన్ననాళ్ళు ఇలా హ్యాపీగా ఉంటానని చెప్పి నేను ఏ రోజున కూడా మీరు వెతకండి. ఎందుకంటే ఇప్పుడు పోలీసుల కన్నా కూడా వీళ్ళు ఎక్కువ వెతుకుతున్నారు. ఆడు ఎక్కడ ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏ స్టోరీ పెడుతున్నాడు అని ఇంక అదే పని అనుకుంటా. మనశ్శాంతి లేని జీవితం ఎందుకండి నా దృష్టిలో. సో ఇట్లాగా ఈ ఫ్రీలాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాత పెట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళే సినిమా యాక్టర్స్. ఇప్పుడు ఎవరో చిన్న చిన్న యూట్యూబర్ చేశారంటే డబ్బుల కోసం చేశారేమో అనుకోవచ్చు, వీళ్ళకేం. సో నిజంగా చెప్పాలంటే ఈ సోదంతా పెట్టకుండా ఇక్కడ ఎవడైతే ఈ నష్టపోయిన చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో ఈ ప్రతి ఒక్కడో కూడా 10 లక్షలు ఇవ్వాలి. వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలండి. ఆడికండి శుభ్రంగా లాయర్ని పెట్టేసుకుంటాడు. అందరూ లాయర్లు పెట్టేసుకుంటారు. నేను ఎప్పుడు అరెస్ట్ అయిపోతానా అని చెప్పేసి వాడికి ఒక భయం ఉంటుంది కదా. ఎమ్మటే నాకు బెయిల్ మీద తీసుకొచ్చేస్తారు, మహా అయితే 14 రోజులు రిమైండ్ పడుతుంది అని చెప్పి సేఫ్ అవుతాడు. కానీ ఇక్కడ వీడు బాగుపడ్డాడు, ఇంకొకడు ఎవడో బాగుపడ్డాడు, ఒకడైతే వెళ్ళిపోదామని చూస్తున్నాడు రెడీగా. అదే దుబాయ్ ఎక్కడికో చెక్కేస్తున్నారని చెప్పేసి ఇట్లా ఎవరికాడు ప్లానింగ్లు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అప్పులు చేసి ఒకడైతే 2 కోట్లు అండి వైజాగ్లో 2 కోట్లు పెట్టాడాడు. నిజంగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని నమ్మి ఇంత డబ్బులు పెడతారా అసలు? అదే ఆడికి అప్పుడు దేవుడు. ఇంకా రోడ్డు మీద పిచ్చోడు తిరుగుతున్నాడు, సెలబ్రేట్ అయిపోయాడు అనుకోండి, ఆడు దేవుడు. ఇంకా ఆడు ఏ చెప్తే చేసేయాలి అంతే. అలా జనాలు అలా ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు నష్టపోయేది వీడు తెలిసి తెలియక చేసాడు. వీడు చెప్పాలంటే వీడు తెలిసి చేయక వాడు చేసిన కర్మకి వాడే బాధ్యుడు అయ్యాడు. కానీ కుటుంబం నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ కుటుంబానికి ఏదో ఒకటి చేయాలి కదా. వాడు నిజంగా బతుకుంటే కనుక కష్టపడ్డాడు, చెల్లిపిళ్ళు అక్కపిళ్ళు చేస్తాడు. వీడి వల్ల పోయాడు కదా. అందుకే ఎంత తొందరగా ఎదిగితే అంత తొందరగా పడిపోతారు నాకు తెలిసిన మట్టికి. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ దగ్గరికి వద్దాం. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు యూట్యూబర్స్ ని ఎలా కాంటాక్ట్ చేస్తారు? ఇదే ఇన్స్టాగ్రామ్ అండి. ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు నేను ఒక ప్రముఖ వ్యక్తి చూసా, యూట్యూబరు, పెద్ద బడా యూట్యూబరు. ఆయన నాకు ఏం చెప్పాడంటే, ఒక కంపెనీ నా దగ్గరకు వచ్చి అప్రూవ్ చేయండి, సో మీరు ఇలా క్లిక్ చేయండి, దీనికోసం చెప్పండి అన్నారు. 3 years బ్యాక్ ఇది. ఓకే, 3 years బ్యాక్. అది ఇలా జరుగుతుందని నాకు తెలియదు. సో ఆ వీడియోని పట్టుకుని నన్ను ఇలా లాగుతున్నారు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు అంత జరిగింది అంత అబద్ధం. నేను ఎప్పుడో ఒకప్పుడు టిక్టాక్ చేసుకున్నాను, తర్వాత ఒక యూట్యూబ్ పెట్టుకున్నాను. ఆ యూట్యూబ్ ద్వారా నాకు వచ్చిన రెవెన్యూ ఏదైతుందో ప్రజలకు సేవ చేస్తున్నాను. నేనేంటి ప్రజలకి ఎంత సేవ చేస్తున్నాననే చూసుకున్నాను, కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలేదని చెప్తున్నాడు. సో డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు వాళ్ళు. వాడు బజ్ ఎంత ఉంది, వాడి మార్కెట్ ఎంత ఉందో చూస్తారు. చూసి వాడికి స్పాట్ క్యాష్, స్పాట్ ఒక 1 lakh, వాడికి ఎంత ఫాలోవర్స్ ఉన్నారు 2 lakhs ఇచ్చేసి, అరే నువ్వు జనాలు చంపారా, వాళ్ళవి ఎంతమంది పడతారో చూద్దాం అన్నట్టుగా ఒక ఇది పెట్టుకుంటున్నారు. అప్పుడు ఏం అవుతుందంటే వీడి లైవ్లో డబ్బులు పడుతున్నట్టు చూపిస్తున్నట్టు, కానీ డబ్బులు పెట్టినోడికి డబ్బులు పడవు. యాక్చువల్గా బేవారం కానీ లేకపోతే ఇప్పుడు ఇంకా సంక్రాంతి పండుగ కాయరాజా గాయని ఆడతారు చూసారా, 10 పెడితే 100 వస్తుంది, 100 పెడితే 300 వస్తుంది. సేమ్ ఇదే అంతే. కానీ నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు చెప్పుకుని ఫేమస్ అవుతున్నారు, కానీ జనాలు చూసి వదిలేస్తున్నారు. కానీ దీనివల్ల ఏదైనా న్యాయం జరిగిందా? ఈ డిబేట్ల వల్ల ఏమైనా న్యాయం జరిగిందా? ఈ అరెస్ట్ల వల్ల ఎవరికైనా న్యాయం జరిగిందా చెప్పండి. మనకెందుకు? ఇప్పుడు మీరు నన్ను కూర్చోబెట్టి చెప్పారు, ఏదో సోది మాట్లాడితే ఏంటి చెప్పండి. వాడు ఎవరి కోసం నేను హైప్ చేయడం ఏంటి, వాడి కోసం నేను హైప్ అవ్వడం ఏంటి? అది కాదు. ఇక్కడ ఎవడైతే ప్రాణం పోయిందో, నా ప్రాణం పోయినట్టు నాకు కనపడలేదు, ఎవడైతే ఈ వీడియో చూస్తే ఎవడైనా బయటకు వస్తే కనుక వాళ్ళకి సహాయం చేయమనండి. మీరే చెప్పండి దానికోసం. అంతే కదా. 5 లక్షలు ఇవి, 10 లక్షలు ఇవి. నువ్వు నిజంగా బెట్టింగ్ యాప్స్, ఇంకొకటి ఎవడో ఫారెన్ కంట్రీ నుంచి ఒకడు వస్తాడు, ఆడు పానే ఓకే, దీనికోసం బాగుంది. ప్రజలకి న్యాయం ఎక్కడ చేసావు? ఈడు జైలుకి వెళ్తాడు, మళ్ళీ వచ్చి తప్పు చేస్తాడు, మళ్ళీ వచ్చి ఇలాగా బ్యాడ్ అయిపోయిన ప్రజల్లో. నేను మొన్నటిదాకా పెద్ద యూట్యూబర్ అనే పేరు ఉంది నాకు, ప్రతి ఒక్కరికి పేరు ఉంది. బ్యాడ్ అయిపోయాను కదా, అప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు బెట్టింగ్ యాప్లు చేస్తున్నాడు కదా, ఇంకా పెద్ద పెద్ద స్మగ్లింగ్లు చేస్తాడు అప్పుడు. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్కి పేమెంట్ ఎలా ఇస్తారు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బయ్యస్ సన్నీ యాదవ్ కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా బంగ్లాలు, కార్లు, అలాగే బైకులు, కొన్ని లక్షలు అలాగే విలువ చేసి ఇవన్నీ కూడా కొన్నారు కదా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. అవునండి. పేమెంట్ ఎట్లా చేస్తారు వాళ్ళకి? నాకు తెలిసి ఆన్లైన్ ప్రాసెస్ అవుతుందండి. అంటే సబ్స్క్రైబర్స్ని బట్టి ఉంటుందా? సబ్స్క్రైబర్స్ బట్టి కాదండి, ఇన్స్టా ఫాలోవర్స్ బట్టి ఉంటుంది. అంటే నిజంగానే కోట్లు ఇస్తారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి? వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు, కానీ మనం వాడి దగ్గర కోట్లు చూస్తున్నాం కదా. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, గోడలో బాదుకుని కష్టపడితే తక్కువ 20,000 రూపాయలు పడట్లా.
వీళ్ళకి కోట్లు ఎలా వస్తాయండి? యూట్యూబ్ పేరు చూపించుకుని ఇక్కడ వీడు చేసి తప్పు, అది ఫాలోవర్స్ని చూపించి చేసి తప్పు, వీడు వేరేలా హైప్ అవుతాడు. కానీ ఏదో గుడి వెనక నాసామి అంటారు చూసారా, గుడి ముందేమో భక్తుడు, గుడి వెనకాలేమో ఇలా చేస్తున్నాడు అనమాట. సో వీళ్ళకి ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుందండి నాకు తెలిసి. ఒక్కొక్కడిని రేపొద్దున చిట్టాలు ఆగితే వాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంత పడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది పట్టుకుంటే అసలైన ఆపాలి. మందు ఆరోగ్యానికి హానికరము, స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అని చెప్పి వేసిన బ్రాండోడే మనకి పబ్లిక్గా అమ్ముతున్నాడు. అసలు ఆపాలి కదా. ఇప్పుడు ఎంతే కదా, ఇప్పుడు ఏళ్ళ ఆపితే తప్పే ఉంది, ఇంకొకటి తయారవుతాడు. అసలు నేను ఇందాక చెప్పాను చూసారా, ఒక లేడీ, మేము తిరుపతిలో వెళ్తున్నామండి, మా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్కి జరిగింది ఇలాగా. ఆయనకి 40 years, 2 పిల్లలు ఉన్నారు. గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళగానే ఇటు ఫోన్ మీద ఫోన్లు, ఒక నెంబర్ నుంచి కాదండి, విత్ ఇన్ సెకండ్లో 20 నెంబర్ల నుంచి వస్తూనే ఉంటాయి. వాళ్ళు హిందీలో మాట్లాడతారు, మనం చెప్పింది వాళ్ళు వినరు, ఫోటోలు వెళ్ళిపోతాయి. కట్టాల్సింది ఎంత అనుకుంటున్నారు? 2500. ఆ టైంలో గుళ్ళోకి వెళ్ళాలి, ఎండాడు. ఈ లోపల మన బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. అట్లాగే రేపొద్దున ఇప్పుడు ప్రాణాలు పోతానే, ఇది పరువు పోతుంది. ధైర్యంగా ఉన్నవాడు నిలబడతాడు, ఆ పోతే పోనీ పరువు అని నిలబడతాడు. కొంచెం పరువుగా ఉన్నవాళ్ళు ఏదన్నా చేస్తే ఇలా ఏమన్నా వెళ్తే ఇంకేమన్నా ఉందా? ఇది జరుగుతుంది, తెలిసి చేస్తున్నారండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సంబంధాల దగ్గర నుంచి ఏదైనా ఫ్లాట్లు కొన్న దగ్గర అన్నీ ఫేకే. లోన్ల దగ్గర నుంచి నాగార్జున గారు బొమ్మ పెట్టుకుంటారు. నాగార్జున గారికి ఈ లోన్కి సంబంధం ఉందా? నాగార్జున గారు ప్రమోట్ చేశారేమో అనుకొని చెప్పి నాగార్జున గారిని రియాక్ట్ అవ్వరు దీని మీద. సుమన్ గారు రియాక్ట్ అవ్వాలి. యాక్టర్స్ అందరూ ఫోటోలు పెట్టుకుంటున్నారు, ఆ లోన్ మీద క్లిక్ చేస్తాడు. దీని లోపలికి వెళ్ళాలంటే మీరు 1690 రూపాయలు కట్టాలంటాడు. వెళ్తాడు, వాడు ఫోన్పే చేస్తాడు, క్లిక్ చేస్తాడు, వాడి ఫోన్ ఇంక పనిచేయదు, ఇంకా డబ్బులు లేవు, మీకు సివిల్ స్కోర్ లేదు, అయిపోయింది అంటాడు. ఎన్ని వేల మంది పిచ్చోళ్ళు ఉంటారండి, ఎన్ని వేల మంది ఆశ కలుగుద్ది. ఫోన్లే మనకి ఇంటద్ది కట్టుకోవాలి కదా, మనం వచ్చే సంపాదనలో ఎంతో కొంత ఈఎంఐ ఉంటుంది కదా, 10 నెలల్లో 18 నెలల్లో కట్టేసుకోవచ్చు అనే ఒక పిచ్చి భ్రమతో వాడు క్లిక్ చేస్తాడు. రోజుకి కొన్ని కోట్ల రూపాయలు మొత్తం నాశనం అయిపోతుంది. నాకు తెలిసి ఈ యూట్యూబ్ అనే ఈ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెంచింది వీళ్ళే, పడగొట్టేది వీళ్ళే. వీళ్ళు గొడవలు పెట్టుకుని వీళ్ళు హైలైట్ అయ్యి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. కానీ ఇప్పుడు నిజంగా వీళ్ళు జైలుకి వెళ్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ 4 రోజుల నుంచి తక్కువ యూట్యూబ్ ద్వారా వీళ్ళ సొంత ఛానల్లోనే కొన్ని లక్షల రూపాయలు పడుతున్నాయి. అది చనిపోయినోడి అకౌంట్లోకి వెళ్ళాలి, అది టార్గెట్. అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ కోసం ఫైట్ చేశారు కదా, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తాను. కానీ వెళ్ళదుగా, ఈ పనికొచ్చే మాట వెళ్ళదు, పనికిరాని మాటలు వెళ్తాయి. ఓకే సార్, మీరు అన్నట్టే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్మి బెట్టింగ్లో డబ్బులు పెట్టి మోసపోయారో వాళ్ళు ఎందుకు బయటకు రావటం లేదు? బయటికి రావట్లేదు అంటే ఎప్పుడు బయటికి రారు కదండి. ఇప్పుడు దీనికోసమని కాదు, ఒకప్పుడు మామూలుగా బయటకు వచ్చేవాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు వాళ్ళ ఫీలింగ్, రోడ్డు మీదకి వస్తే ఎవడో పట్టించుకోవడం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఏ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారో అదే భయంతో రాకపోవచ్చు, అంతే. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ని ఈ చిన్న యూట్యూబర్సే కాకుండా పెద్ద సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు యూట్యూబర్స్ని అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎందుకు టార్గెట్ చేశారు అసలు? టార్గెట్ చేయడం అంటే ఏంటంటే, యాక్చువల్గా ఇది అవతల ఒక క్యాండిడేట్ ఎక్కువ స్ప్రెడ్ చేయడం వల్ల పోలీసుల ద్వారా వెళ్ళింది. అంతకుముందు ఇప్పుడు కేసు ఫైల్ అవ్వలేదు ఎవరి మీద. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి మనం ఇప్పుడే చూడట్లేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ సడన్ గా యాక్షన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అదంతా కూడా నాకు తెలిసి ప్రజలు కొంచెం రియాక్ట్ అవుతున్నారు. అంటే ఆత్మహత్య జరిగింది, ఆత్మహత్య అప్పుల పాలు అయిపోయి చేసుకున్నాడు, ఈ కేసులు ఫైల్ అవుతాయి కదా, సో అవి ఎక్కువ ఉండొచ్చేమో నా అభిప్రాయం. కానీ ఎవరు పబ్లిక్ అవ్వలేదు. ఇలా నేను యాప్లో నేను డబ్బులు కట్టి ఆడాను అందుకని ఆత్మహత్య అనేది పెద్దగా పబ్లిక్ అవ్వలేదు, వీళ్ళు అనుకోవడమే. సో నాకు తెలిసి అలా కేసు ఫైల్ అయి ఉంటుంది. అండ్ 2 కోట్ల రూపాయలు నష్టపోయినట్టయితే మాత్రం వైజాగ్లో మనకు తెలిసిందే. మనకి అక్కడ వైజాగ్లో ఒక క్యాండిడేట్ అరెస్ట్ అయ్యాడు కదా, సో దానివల్ల మనకి ఒక్కొక్కరు బాధితులు బయటకు వస్తున్నారు. కానీ పెద్దోళ్ళు కాదు, చిన్న కుర్రోళ్ళు చాలామంది డబ్బులు పెట్టేశారు కాబట్టి వాళ్ళు బయటకు రావాలి. ఎంతమంది అండి, 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, 1 మిలియన్ ఉన్నారు, 2 మిలియన్స్ ఉన్నారు. అందులో కనీసం తక్కువలో ఒక 5 లక్షల మంది క్లిక్ చేసినా బోల్ డబ్బులు వచ్చేస్తున్నాయి అడిగి, అట్లా మోసపోయారు. సో ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ని నమ్మి ఈ బెట్టింగ్ డబ్బులు అవన్నీ పెట్టారో వాళ్ళకి ఎలాంటి న్యాయం జరిగితే మంచిదంటారు? సో కోర్టు నుంచి అలాగే మనకి ఎలాంటి న్యాయం జరిగితే మంచిదంటారు? కోర్టు నుంచి నాకు తెలిసి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో, వీడి వల్ల నష్టపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి
ఇదిగోండి నేను ఇలా నష్టపోయిన బయటకు వస్తేనే న్యాయం జరుగుతుంది. లేకపోతే కోర్టుకి ఎక్కడ ఎంతమంది లక్షల మందిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు పోలీసులు, ఎవరింటికి వెళ్తారు? వీళ్ళు బయటికి రావాలి, ప్రూఫ్ చూపించాలి. ఇదిగోండి నేను ఇంత డబ్బులు కట్టేసానని చూపిస్తే కోర్టు అయితే నాకు తెలిసి వీళ్ళకి న్యాయం జరిగేలా వీడి దగ్గర ఎన్ని కోట్లు అయితే ఉన్నాయో అన్ని కోట్లు డివైడ్ చేసి వీళ్ళకి ఇచ్చేస్తే మొత్తం క్లియర్ అవుతుంది. అప్పుడు భయపడతాడు, ఓరు బాబు ఎంత తొందరగా సంపాదించిన అంత తొందరగా వెళ్ళిపోతుంది, మనం జాగ్రత్తగా ఉంటే మంచిదని ఒక బుద్ధి వస్తుంది నాకు తెలిసి. ఓకే, సో ఇప్పటి వరకు 11 మందిని అయితే చూస్తున్నాము మెయిన్గా. సో ఇంకా ఎవరైనా పేర్లు యాడ్ అయ్యే అవకాశం ఉందంటారా? కొన్ని వందల మంది అవుతారు చూడండి. ఇది చిలికి గానివాన్ అయ్యి మొత్తం మీకు అసలు ఖాళీ ఉండదు నాకు తెలిసి. ఇదే నడుస్తుంది, కానీ ఇది స్లో చేయకూడదు. ఇది ఇలాగ ఫైట్ చేశారు కాబట్టి కొంతమంది అది మంచో చెడో బయటకు వచ్చారు. ఓకే, ఏంటంటే కోట్ల 4 సంవత్సరాల కిందట వాడు 0, ఇప్పుడు విదేశాలు తిరుగుతారా జాగ్వార్లు, అసలు ఎలా పెడితే అలా ఉంది. సో ఇప్పుడు మనకి ఐపీఎల్ రాబోతుంది. సో ఈ ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా, సో ఈ ఎఫెక్ట్ ఐపీఎల్ మీద పడే అవకాశం ఉందంటారా? ఉంది కదండి, ఆల్రెడీ ఐపీఎల్ అనేది ఎప్పుడెప్పుడో జరుగుతుంది కాబట్టి ఒక్కొక్కసారి పట్టుకుంటారు, దొరుకుతారు, ఓకే. కానీ ఇప్పుడు పట్టించాలి, వీళ్ళే పట్టించాలి. సమాజంలో ఎవడైనా మంచి చేయాలి అని అనుకున్నవాడు ఎవడైనా అయితే వీడియో తీసి పోలీసులు పంపించాలి. వాళ్ళు ఆడేవాళ్ళు మారరు కదా, సో ఎఫెక్ట్ అయితే ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్కి మీరేం చెప్తారు ఒక యూట్యూబర్గా? నేను వాడి కర్మకు వాడే బాధ్యుడు, వాడి చేతులారా చేసుకున్నాడు అని చెప్తా. ఎందుకంటే చాలాసార్లు ఒకళ్ళు కొంతమంది చెప్పారు, ఒరే నువ్వు ఇలా జరుగుద్ది అంటే నువ్వెవడో నాకు చెప్పడానికన్నా వాడి పప్పులో వాడే కాలేసుకున్నాడు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే నీవేదైతే సంపాదించావో నాకు తెలుసు, నువ్వు ప్యాక్ చేసేస్తావు నాకు తెలుసు, ప్యాకింగ్ అయిపోతుంది, ఏముందిలే వాయిదాలు తిరిగేద్దాం మళ్ళీ సేఫ్ అయిపోతాం కదా నువ్వు అనుకుంటావు. కానీ నీ దగ్గర 0, రోడ్డు మీద నడవడానికి కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. అదే నేను చెప్తాను. సో మా స్టూడియోకి విచ్చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.